తెలంగాణలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యా కమిషన్ రూపొందించినటువంటి సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. అయితే కాస్త వివాదాల నడుమ ఆ సిఫార్సుల మీద విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి వేళ మనతో మాట్లాడేందుకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మీరు ఇచ్చినటువంటి సిఫార్సుల్లో మొదటిగానే కొన్ని కఠోర వాస్తవాల్ని ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా విద్యార్థులు 1వ తరగతిలో 26% మందే చేరుతున్నారు. అదేవిధంగా ఏదైతే 3వ తరగతిలో ఉన్న విద్యార్థులు 2వ తరగతిలోని పాఠం 6% మందే తెలుగులో చదవగలుగుతున్నారు. ఇలాంటి కఠోర వాస్తవాల మధ్య మీరు చేసినటువంటి సిఫార్సులు ఎంతవరకు 100% యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎంత కఠోర శ్రమ ఉంది మీ సిఫార్సుల వెనుక? అంటే మేము గత సంవత్సరంన్నర సుమారుగా చాలానే కసరత్తు చేశాం. సో చాలా స్కూల్స్, వందల స్కూల్స్ తిరిగాము, వందల మీటింగ్స్ పెట్టాము, యూనివర్సిటీస్లో పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, వేరే రాష్ట్రాలు తిరిగాము, వేరే దేశాలు తిరిగాము. తర్వాత ఒక 14 దేశాలకు సంబంధించిన సెకండరీ డేటాని స్టడీ చేశాము. సో తర్వాత స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా రకరకాల ఒక వర్కింగ్ గ్రూప్స్ ద్వారా సీనియర్ ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేశాము. చాలానే కసరత్తు చేశాము. చేసి ఒకటి అనుకున్నాం. మేము ఏమనుకున్నామంటే ఇది ఒక లాంగ్ డాక్యుమెంట్ అంటే చాలా సంవత్సరాలకు ఉపయోగపడే డాక్యుమెంట్ లాగా ఉండాలని అనుకున్నాము. ఏదో 1 year 2 years కాదు. సో ఫర్ ఎవర్ ఇఫ్ నాట్ ఒక 50 సంవత్సరాల కన్నా సరిపడానికి అనుకున్నాము. ఇంకోటి ఏమనుకున్నామంటే పిల్లల్ని సెంటర్లో పెట్టాలి. సో పిల్లలకి ఏది బెస్టో అది మాత్రమే మోమాటం లేకుండా చెప్తే బాగుంటుంది అనేది కూడా ఒకటి అనుకున్నాం అందరం కలిసి కూర్చొని మేము. సో దాంట్లో భాగంగానే సో మిగతా పార్ట్నర్స్ అందరూ ఏమనుకుంటారో కాకుండా సో పిల్లలకి ఇదైతే బాగుంటుంది అనేది ఇది కూడా అందరితో మాట్లాడి తర్వాత రకరకాల దేశాలు, రకరకాల రాష్ట్రాలు బెస్ట్ ప్రాక్టీసెస్ని స్టడీ చేసిన తర్వాతనే రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 434 రికమెండేషన్ చేశాం మేము. ఇవన్నీ ఇప్పటికిప్పటికి అమలైతేనే అనుకోము మేము డెఫినెట్గా. కానీ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, మళ్ళీ ఇందులో కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు ఇది ఒక రిఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఆ పాలసీ కమిషన్ ఏం చెప్పింది అనేది వాళ్ళు తెలుసుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఆ కొత్త పాలసీ చేయడానికి ఇంకా చాలా సులభతరం అవుతుంది అన్నమాట. సో ఆ రకంగా చాలా అందరికీ అన్ని డిపార్ట్మెంట్స్కి, యూనివర్సిటీస్కి, హైయర్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటట్లుగా ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే మీరు విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన కోసము ప్రీ ప్రైమరీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్టేజ్ వరకు కూడా రకరకాల రికమెండేషన్స్ ఇచ్చారు. ఇందులో ప్రీ ప్రైమరీలో ముఖ్యంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండాలని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కొంత స్కూల్ ఎడ్యుకేషన్స్కి వచ్చేసరికి కొంత కార్పొరేట్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసేలాగా ఏదైతే గతంలో సీఎం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావించారు. మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు. కొంత ఈ రెండింటి మధ్య ఏమైనా కాంట్రడిక్షన్ వచ్చేటువంటి ఆస్కారం ఉందా? అస్సలు లేదండి ఆస్కారము. యాక్చువల్గా ఇప్పుడు మనకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి అంటే అంతకుముందు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీకి ఒకటి మొదలుపెట్టి ఏదైతే గురుకులాలు మొదలుపెట్టాడో అవన్నిటిని కూడా ఒక చిన్నపాటి మామూలుగా ప్రైవేట్ ఇళ్లలో పెట్టాడో సో ఆ పిల్లల్ని ఒక మంచి ఎన్వైరన్మెంట్లో పెట్టాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కొత్త బిల్డింగ్స్, కొత్త క్యాంపసెస్ కడుతున్నారు. సో అది గురుకుల విద్యలో పార్ట్ అనమాట. అది అట్లాగే నడుస్తూ ఉంటుంది. సో అదంతా కూడా మనం కొడితే మనకి ఆ పిల్లల సంఖ్య అంతా కూడా less than 10%లో వస్తారు వాళ్ళంతా కూడా. అసలు 90% అంతా కూడా గ్రామాలలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్లో ఉంటారు 90% అంతా కూడా. సో అలాంటి పిల్లల గురించి మేము సెమీ రెసిడెన్షియల్ టైపులో మండలంలోనే, విలేజ్ స్థాయిలోనే పెట్టాలనేది మా ఉద్దేశము, మేము రికమెండ్ చేసింది. సో దాంట్లో అన్ని రకాల వసతులు ఉండేటట్లుగా ఇప్పుడు ఈరోజు మండలంలో సగటున 50 స్కూల్స్ ఉన్నవి. ఈ 50 స్కూల్స్లో మీరు తరగతికి ఒక టీచర్ని ఇవ్వడము, తరగతికి ఒక గదిని పెట్టడము, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడము, ఇవన్నీ సాధ్యమయ్యే పని కాదు. ఇవన్నీ మనం చేయాలంటే మా స్టాండర్డ్స్ ప్రకారం, మేము రూపొందించిన స్టాండర్డ్స్ ప్రకారం చేయాలంటే సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి, విచ్ ఇస్ నాట్ జస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ నిజంగా కూడా అంత డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అది స్కూల్ షేప్లో ఉండదు. ఎందుకంటే క్లాస్ 2 ఉంటారు, క్లాస్లో 3 ఉంటారు. అది దట్ కెనాట్ బి ఏ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్ టీచింగ్ ఎన్విరాన్మెంట్. అందుకనే మేము ఇన్ని స్కూళ్ళ బదులు ఒక 3-4 స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పేరు పెడుతున్నాం కదా, అవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ స్కూల్సే. అవి కొత్తగా మేము గ్రీన్ఫీల్డ్ కాదు కట్టేదంతా కూడా ఎగ్జిస్టింగ్ జిల్లా పరిషత్. చాలా చోట్ల మనకి ఏంటంటే ప్రతి మండలంలో కూడా 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి ఒక ప్లేసెస్, స్థలాలు ఉన్నవి. అందులోనే మాకు 3-4 స్కూల్స్ ఉన్నవి. సో అక్కడ ఉన్న తరగతి గదులకు అదనంగా, సో ఉన్న మౌలిక సదుపాయాలకు అదనంగా, సో ఒక 1500 మందికి కావాల్సినటువంటి
సదుపాయాలని ఏర్పాటు చేసి వాటికి బస్సెస్ కూడా మనం పెట్టగలిగితే సో అక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన వాతావరణంతో మంచి స్కూల్ ఏర్పడుతుంది అనేది ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ లక్ష్యం అన్నమాట. అంటే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో జనరల్గా పబ్లిక్ నుంచి కావచ్చు, కొంతమంది విద్యార్థులతో నేను మాట్లాడినప్పుడు తెలిసిన ప్రాక్టికల్ అబ్జెక్షన్స్ ఏంటంటే, మీరు ఏదైతే బస్సులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ కొంత మండల స్థాయిలోకి తీసుకెళ్లడం స్టూడెంట్స్ని ఒక చోట ఒక 1000-2000 మందిని గ్యాదర్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటే, మీ ఫోకస్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళని ప్రభుత్వ బడుల వైపు మళ్లించే దిశగా ఉంది. ఓకే, మీరు అన్నట్టుగా నాణ్యమైన విద్య ఒకే చోట మనకి రెసిడెన్షియల్ ఏరియాలో కనిపిస్తున్నప్పుడు అక్కడికి పంపుతారు. కానీ ప్రభుత్వ స్కూల్స్ గ్రామాన ఉండడానికి కారణము, ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు భరించలేరో, పనులకు ఇళ్లకు వెళ్ళినా సరే పిల్లోళ్ళు సాయంత్రం కల్లా ఇంటికి వస్తారన్న ఒక ధీమాతో పంపిస్తారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోలేదు ఈ అంశంలో అన్నది ప్రధానంగా వినిపిస్తున్న అబ్జెక్షన్. ఇప్పుడు ఇలాంటి వాటికి సమాధానం చెప్పడానికే అసలు మేము ఏం చేసామంటే ఆరుట్ల అనే ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని రంగారెడ్డి జిల్లాలో మేము చేయడం జరిగింది గత సంవత్సరంలో. చేసినప్పుడు మేము కొంత మేరకి ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక వాతావరణం క్రియేట్ చేయగానే మాకు జూన్ 12 తారీఖు నుంచి జూన్ 20 తారీఖు మధ్యలో కొత్తగా 1000 మంది జాయిన్ అయ్యారు. సో దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా ఒక మంచి వాతావరణము గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ నుంచి అయినా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ తీసుకొచ్చి ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పంపకుండా కూడా కొంతమంది అక్కడ పంపడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా మనకి ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అంటే ఇలాంటిది ఒక స్కూల్ పెట్టగలిగితే తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు అనేది. సో ఈ హోల్ ప్రాసెస్లో మనకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ పెట్టడం జరుగుతుంది, అడిక్వేట్ అదర్ ఫెసిలిటీస్, కోకరికులర్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో దీంతో సహజంగానే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది, క్వాలిటీ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే బయట ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా మండల స్థాయిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని మనం అనుకోవడానికి లేదు. సో అది గవర్నమెంట్ దొరకడం లేదు, ప్రైవేట్ దొరకడం లేదు. సో అందుకనే మనము గవర్నమెంట్ బాధ్యత ఏంటి, నాణ్యమైన విద్య ఇవ్వడం బాధ్యత. సో అందుకనే ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా నాణ్యమైన విద్య వస్తుందన్నమాట. సో తద్వారా మీకు పేరెంట్స్ ఇక్కడికి పంపించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా నష్టం వరకు ఉండదు మనకి. మేము ఏమని చెప్తున్నామంటే మీరు ప్రైవేట్ స్కూల్ క్లోజ్ చేయమని చెప్పడం లేదు, గవర్నమెంట్ స్కూళ్ళు క్లోజ్ చేయమని చెప్పడం లేదు. ఉన్న 2-3 క్యాంపస్లలో 3-4 క్యాంపస్లో మాత్రమే ఉన్న వాటిని మనం కొంచెం ఇంప్రూవ్ చేస్తాము అంతే. సో అంగన్వాడీలో ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీలో క్లోజ్ చేయమని చెప్పడం లేదు. సో అప్పుడు పేరెంట్స్కి ఏమవుతుందంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ పంపుతారా, ప్రైవేట్ స్కూల్స్కి పంపుతారా, లేకపోతే అంగన్వాడీలో ఉన్న ప్రీ ప్రైమరీ పంపుతారా, లేకపోతే గురుకులలో పంపుతారా, లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పంపిస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో తద్వారా ఇప్పుడు ఈరోజు ఏమవుతుందండి, మీకు గవర్నమెంట్ స్కూల్స్ బాగలేవని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పంపించడం మూలాన కొన్ని వేల స్కూళ్ళు మూతపడిపోతున్నాయి. సో దానివల్ల మనకి గవర్నమెంట్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది కదా దారుణంగా. సో అది గవర్నమెంట్కు అదొక మంచి శకునం కాదు కదా ఇదంతా కూడా. సో అందుకనే మనకి పెంచాలి, గవర్నమెంట్లో ఎన్రోల్మెంట్ పెంచాలి అంటే మనకు వేరే షార్ట్ కట్స్ ఏం లేవు. సో ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ వరకు 12వ తరగతి వరకు ఒక పెద్ద స్కూల్ పెట్టడమే పరిష్కార మార్గం. సార్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఇచ్చిన సిఫారసులో అత్యంత వివాదానికి దారితీసింది టీచర్ల జీతభత్యాలు కావచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ప్రైవేటు స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ ఉపాధ్యాయులు వచ్చి రాని జీతాలకు పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ పక్షాన్ని ఇంకా వాళ్ళకు కూడా సరైన జీతభత్యం పెరిగేలాగా సిఫార్సు చేసే బాగుంటుంది. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేవి జస్ట్ వాటిని బేస్ చేసుకుని ఈ టీచర్ వైపు కొంతమంది ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ప్రమోషన్లు అనేవి చాలా కీలక స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ నుంచి మొదలు పెడితే ఎస్జిటి, తర్వాత హెడ్ మాస్టర్, ఈ 3 స్థాయిలో ఉంటుంది. వచ్చేదే ఆ జీతాన్ని చూసి ఇందులో దాన్ని కూడా డిస్కరేజ్ చేసేలాగా సిఫార్సు ఉంటే ఎలా అన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. అంటే మేము చాలా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులకి జీతాలు తగ్గించమని చెప్పలేదు ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే వాళ్ళు ఏ రోజైతే ఇట్లా స్టార్ట్ అయ్యారో ఆ స్టార్ట్ అయినప్పుడు ఏ శాలరీస్ ఉంటే అవే ఉంటాయి డెఫినెట్గా, అంతేగాని ఇంకా తగ్గించే ప్రసక్తి అనేది లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బడ్జెట్లో వేతనాలకు సంబంధించిన పోర్షను, వేతనేతర సంబంధించిన అంశాలకు సంబంధించిన పోర్షను, ఇవి కొంచెము సమతుల్యంగా లేవు. సో దీన్ని చేయడానికి ఫ్యూచర్లో జరిగే రిక్రూట్మెంట్కి మీరు మామూలుగా ప్రైవేట్ బడులలో ఉన్నటువంటి శాలరీస్ ఎంత ఉన్నాయో ఆ శాలరీస్ చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనేది పెట్టాం అంతే. సో ఆ కాంటెక్స్లో ప్రజెంట్ ఆ డిఫరెన్స్ ఉంది అనేది చెప్పడం జరిగింది అక్కడ అంతే. కానీ ఇప్పుడు మనకి ఎవ్వరు కూడా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా శాలరీలు తగ్గించమని అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోదండి. నిన్న కేశవరావు గారు కూడా చెప్పారు. సో అలాంటి ఆలోచన గవర్నమెంట్కి లేదనేది. సో నేను అదే చెప్తున్నాను. అంతా కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఒక బడ్జెట్లో ఇలాంటి సమతుల్యం సాధించడానికి మాత్రమే తగ్గించడానికి అవకాశం ఉంటే ఆలోచన చేయండి అని చెప్పాము అంతే. సో దానికి మనము భయపడాల్సిన అవసరం లేదు ఉన్న టీచర్లందరూ కూడా.
ప్రమోషన్లకు సంబంధించి కూడా ఏదో ఫ్రెష్గా బీడ్ చేసిన వాళ్ళని ప్రమోషన్ ఇవ్వట్లేము మేము. సో ఇదే టీచర్లకు సంబంధించి మన టీచర్లకు సంబంధించే సో వాళ్ళకి ఆటోమేటిక్ ప్రమోషన్ కాకుండా ఒక 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉదాహరణకు ఢిల్లీలో చేశారు. ఢిల్లీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హెడ్ మాస్టర్స్ రిక్రూట్మెంట్ జరిగింది 50% అక్కడ కూడా. సో అట్లాంటిది ఏమైనా ఉంటే మనకు ఫ్రెష్ బెడ్ ఒకటి వస్తుంది. సో అందులో కూడా వీళ్ళకి ఎక్కువ మార్కులు మనకి ఇంటర్వ్యూలో ఇచ్చి ఎక్కువ మార్కులు కొంత ఇది ఇవ్వగలిగితే వాళ్ళకి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ విద్య అనేది చాలా మార్కెట్కి తర్వాత ఎప్పటికప్పుడు జనరేషన్ గ్యాప్స్ ఫిలప్ చేయడానికి సో ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్కి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటుంది అబ్బా వీళ్ళందరికీ కూడా. ఇదేదో క్లరికల్ జాబ్ కాదు ఇది. సో పిల్లల్ని మేనేజ్ చేయడము. సో ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు పిల్లలు చాలా స్ట్రాంగ్. సో వాళ్ళు సోషల్ మీడియాకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు కూడా గూగుల్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ChatGPT వాడుతున్నారు. సో అందుకనే టీచర్ అనే వాళ్ళు ఈ పిల్లల కంటే ముందు ఉండాలి. సో అలాంటి ఒక క్రియేట్ చేయాలి అంటే టీచర్స్ ఉద్యోగంలో జాయిన్ కాగానే ఇంకా మాకు పర్మనెంటు సో మేము కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే భావనకు లోను కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మేము ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఈ రకంగా ఉండాలి, ఆటోమేటిక్ ప్రమోషన్ ఉండకూడదు. వీళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ ఆల్రెడీ ఉన్నాయో అవేం ఎఫెక్ట్ కావు ప్రమోషన్స్ అన్నీ కూడా ఫ్యూచర్. ఎందుకంటే ఇది ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విపద్యాలకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి బలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ లాంగ్ ఉపయోగపడే డాక్యుమెంట్ ఇది. సో ఎప్పటికీ నెక్స్ట్ 50 సంవత్సరాలకు ఉపయోగపడే డాక్యుమెంట్. సో అందుకనే నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఉండే ఎడ్యుకేషన్ కూడా ఇప్పటి నుంచి ఆలోచన చేసి అలాంటి ప్రొజెక్ట్స్ పెడితే బాగుంటుందని మా రికమెండేషన్స్. మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన చెప్పారు. ఈ విషయంలో చిన్న ఏంటంటే ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్న వాళ్ళంతా కూడా జీతాలు చూసి వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా తమ సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా టీచర్లు మినహా మిగతా ఏ వ్యవస్థలో కానీ అంటే ప్రభుత్వ వ్యవస్థల్లోనే వివిధ రకాల డిపార్ట్మెంట్లలో అటెండర్ పోస్ట్ నుంచి మొదలు పెడితే అందులో అత్యున్నత పదవుల వరకు కూడా ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం ఉంది. మా టీచర్ల వ్యవస్థలోనే స్కూల్ అసిస్టెంట్, SGT, సెకండ్ గ్రేడ్ టీచరు, హెడ్ మాస్టర్ ఈ మూడే ఉంటాయి. వాటిని కూడా ఆటోమేటిక్ కాకుండా చేయాలంటాం అనేది కరెక్ట్ కాదనేది టీచర్ల వర్షన్. రెండవ వర్షన్ కొత్తగా టీచర్లు రావాలంటే మీరైతే ఫ్యూచర్ గురించి చెప్పారు. రిక్రూట్మెంట్ వైపులో జీతాలు ఎక్కువ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇటు సైడే పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ విద్యార్థులను పిల్లల్ని పంపిస్తున్నారు. ఈ టీచర్ల వైపు రావడానికి జీతాలు తగ్గిస్తే ఎలా వస్తారన్నది వాళ్ళ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇది ఇప్పుడు ఇందులో మేము ఎంత తగ్గించాలి అని చెప్పలే కదా. సో దీనికి ఒకవేళ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఏమైనా డిసిషన్ తీసుకుంటే అప్పుడు తీసుకునే ఆ సంవత్సరంలో సాఫ్ట్వేర్ జీతాలు ఎంత ఉన్నవి, ప్రైవేట్ టీచర్ల జీతాలు ఎంత ఉన్నవి, అదర్ ప్రైవేట్లో మార్కెట్లో జీతాలు ఎంత ఉన్నవి, MBA జీతాలు ఎంత ఉన్నవి అన్నీ ఆలోచన చేసి వాళ్ళ యొక్క స్టేటస్ తగ్గకుండా అట్రాక్షన్ అయ్యేటట్లుగానే జీతాలు డిసైడ్ చేస్తారు. సో ఈరోజు మనం ఎంత డిసైడ్ చేయాలి ఎంత తగ్గించాలి ఏం చెప్పలేదు. ఇది ఓన్లీ ఇట్స్ ఎ స్మాల్ కామెంట్ దట్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్ ఇవన్నీ ఆలోచన చేయండి. ఒకవేళ ఫ్యూచర్ పర్పస్లో నిజంగా కూడా ఇంకా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంటే అలాంటి నిర్ణయం కూడా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఐఏఎస్లకు ఒకప్పుడు తక్కువ సాలరీస్ ఉండేటివి. సో చాలామంది ఐఏఎస్ వెళ్ళిపోయారు బయటికి. అప్పుడు గవర్నమెంట్ రియలైజ్ అయ్యి కొంచెం పెంచింది అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ మార్కెట్ కూడా తగ్గింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ శాలరీస్ మాకంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ శాలరీస్ తక్కువ ఉన్నవి. టీచర్ శాలరీ కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ తక్కువ ఉంది ఇప్పుడు యాక్చువల్గా యాజ్ అండ్ టుడే కదా. సో ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్. సో డిమాండ్ అండ్ సప్లై దీన్ని బట్టి నిర్ణయం చేస్తారు తప్ప సో ఇట్లా క్యాజువల్గా ఇట్లా చేయరబ్బా. అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. ఇంకా ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి మీరు 12th బోర్డ్ ఎగ్జామ్ ఉండాలన్నది ఒకటి సిఫారసు చేస్తారు. మనం జాతీయ స్థాయిలో చూస్తే CBSE కావచ్చు, NEP కావచ్చు, ఏం చెప్తున్నారంటే ఇంకా సెమిస్టర్ వైజ్ అవసరమైతే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నటువంటి వేళ మీరు అసలు 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అసలు ఎగ్జామే అవసరం లేదు, ఫ్రీగా వదిలేద్దాం, 12th పెడదామన్న దాన్ని కొంత అబ్జెక్షన్స్ రేజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఎంసెట్ కూడా రద్దు చేయమంటున్నారు. మీరు ఎంసెట్ రద్దు చేస్తే వాళ్ళని మార్కుల ఆధారంగానే వాళ్ళని గ్రేడింగ్ ప్రమోషన్ అనేది ఇవ్వగలిగితే ఇది ప్రైవేట్ స్కూళ్ళకు లాభం కాదు, ప్రైవేట్ కాలేజీలకు లాభం కదా. ఇంటర్మీడియట్లో 2-3 విషయాలు చెప్పారు మీరు. సో యాక్చువల్గా మేము చెప్పింది ఏంటంటే 10వ తరగతి ఎగ్జామ్స్ ఉంటాయి, ఉండవని కాదు, ఉండాల్సిందే. ఓన్లీ 11వ తరగతి అవసరం లేదు, 12వ తరగతి పెట్టండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈ పిల్లలు 10లో రాయాలి, 11లో రాయాలి, 12 రాయాలి, 3 సంవత్సరాలు వరుస పెట్టి సో దే హ్యావ్ టు రైట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో దీని మూలాన ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా ప్రెషర్ పడుతుంది, భయంకరమైన ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు మనకి అసలు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా ప్రపంచంలో వేరే ప్రపంచంలో ఉన్నాయా పిల్లలు ఈ 11th పిల్లలు 12th పిల్లలు ఆత్మహత్య చేసుకుని లేదు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకి అంతంత ప్రెషర్ పెట్టి సాధించేది ఏముందండి నాకు అర్థం కాదు. ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, మనము
వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ బీటెక్లో కూడా సీట్లు మిగిలిపోతున్నాయి యాక్చువల్గా యాజ్ అన్ టుడే కదా. సో దానికి సంబంధించి అంతంత ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదని ఒక భావన. సో తర్వాత ఏంటంటే మేము ఎంసెట్ కూడా ఎందుకు మేము అది చేస్తున్నామంటే పాతకాలంలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే వ్యవస్థ చాలా వీక్గా ఉండేది. సో కరీంనగర్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నవి, ఖమ్మం వాళ్ళకి తక్కువ మార్కులు వస్తున్నవి, మహబూబ్నగర్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నవి, నల్గొండ వాళ్ళకి తక్కువ, ఇవన్నీ ఇట్లా ఉండేవి అప్పట్లో. మా చిన్నప్పుడు వినేవాళ్ళం బాగా మేము. సో ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవస్థ ఉండేది. సో ఇప్పట్లో కాదు, మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని ప్రగడ్బందీగా పెట్టగలిగే మనకి సాంకేతికత, టెక్నాలజీ, ఎక్విప్మెంటు, విధానాలు అన్నీ ఉన్నాయి. సో మేము ఎప్పుడైతే స్ట్రాంగ్గా ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఒక వ్యవస్థ పెట్టినప్పుడు మీకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్కి ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదనేది మాది మేము అనుకున్నాం అందరం కూడా. పాతకాలంకి ఇప్పుడు తేడా వచ్చింది కదా. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే విధానాలు కూడా మారుతూ ఉండాలబ్బా. కానీ మన దగ్గర ఇండియాలో ఏంటంటే మార్చొద్దు ఏది కూడా, అంత స్టేటస్కి ఎట్టుంటే అట్లాగే ఉండాలి. కొంచెం అటు ఇటు అయితే భయపడిపోతాం అంతా కూడా, అది కరెక్ట్ కాదు అది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈరోజు ఈ ప్రైవేట్ కాలేజ్ యాక్చువల్ గవర్నమెంట్ కాలేజ్కి అడ్వాంటేజ్, ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు మనకి యాక్చువల్ నిజానికి. ప్రైవేట్ కాలేజ్ ఏం జరుగుతుందంటే వాళ్ళు 2 నెలలు 3 నెలలు చెప్పి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేసి దాన్ని అవగొట్టేస్తున్నారు. మళ్ళీ మిగతా 9 నెలలు కూడా రుబ్బుతున్నారు. ఏం రుబ్బుతున్నారు? రాట్ లెర్నింగ్. సో అంటే మనకి ఎంసెట్కి, ఎన్ఐటికి, వాడి నీట్కి, జీకి రుబ్బుతున్నారు బాగా. సో అట్లా రుబ్బే క్రమంలో కాన్సెప్ట్స్ రావటంలే. అదే మనము ఇంటర్మీడియట్ మార్క్స్ పెడితే ఏమవుతుందంటే కంపల్సరీ కాన్సెప్ట్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి, అప్పుడే వాళ్ళకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటారు. ఈరోజు గవర్నమెంట్కి లాభం నష్టం ఉంటుంది, ప్రైవేట్కి లాభం ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారంటే ప్రైవేటు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఎక్కువ కాపీయింగ్ ప్రోత్సహించి సో మార్కులు ఎక్కువ తెప్పించుకుంటారు అనేది ఉంది కదా. అట్లా చేయకుండా మన ఎగ్జామినేషన్ విధానాన్ని కట్టడి చేయగలిగితే, ఉదాహరణకి గవర్నమెంట్ ప్రైవేటు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా జంబ్లింగ్ విధానం పెట్టాలి. అంటే వేరే స్కూల్ వాళ్ళని వేరే, ఉదాహరణకి చైతన్య నారాయణ ఉందనుకోండి, ఆ పిల్లల్ని ఇంకా వేరే ఇంకేదో అదర్ దాన్ చైతన్య నారాయణ వాళ్ళు ఇక్కడ ఇన్విజిలేటర్స్ రావాలి, లేదా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ విజిలెన్స్ రావాలి. అట్లా ఎనీథింగ్ పెట్టుకొని కాపింగ్ చేయలేని వ్యవస్థని మనము చక్కగా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇన్ని ఎగ్జామినేషన్స్ ఎందుకు అనేది వాదన. ఇక విశ్వవిద్యాలయాల విద్యకు సంబంధించి మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, స్టాఫ్ ఖాళీలు భర్తీ చేయడం కావచ్చు, ఇవన్నీ వాటన్నిటిని సమర్థిస్తున్నారు చాలామంది. అయితే ముఖ్యంగా టీచర్లు కావచ్చు, ఇతర ఎడ్యుకేషన్ సిబ్బంది నియామకాల్లో మీరు కాంట్రాక్ట్ పరంగా అంటే 5 ఏళ్లకు ఒకసారి నియామకాలు చేసుకుంటే బాగుంటుంది, ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా మళ్ళీ ఒక 2 years రెన్యువల్ చేసుకోవడం లేదా 5 years చేసుకోవడం, ఇది కూడా రిక్రూట్మెంట్ విషయంలో కొంత రెగ్యులరైజేషన్ కాకుండా కాంట్రాక్ట్ పద్ధతి వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది కమిషన్? మేము యూనివర్సిటీకి సంబంధించి అలాంటి కామెంట్స్ ఏం చేయలేదు, ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి అట్లా కామెంట్ చేసాం మనము. ఈ కాంట్రాక్టు 5 years ఒకసారి రివ్యూ అంతా కూడా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని. ఇప్పుడు మనకు ప్రైవేట్లోనండి ఎందుకు వాళ్ళు చాలా అప్డేట్ అవుతారు, గవర్నమెంట్ ఎందుకు అప్డేట్ కారు? గవర్నమెంట్లో ఒకసారి జాబ్ రాగానే రిలాక్స్, ఇంకా కొత్త లెర్నింగ్స్ ఏమి ఉండవు. చాలామంది కంప్యూటర్ ముట్టుకోవడానికి కూడా భయపడతారు. అదే ప్రైవేట్లో కంప్యూటర్ ముట్టుకోవడానికి భయం అనేది అలాంటిది అసలు వస్తుందా? రాదు కదా. ఎప్పటికప్పుడు వాడు ఉంటేనే వాడికి నెక్స్ట్ ప్రమోషనో జాబో వస్తుంది. అంటే అట్లాంటి ఒక కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఉండాలి ఎవరికైనా కానీ. అప్డేట్గా కావడం అనేది వెరీ ఇంపార్టెంట్ దాంట్లో పెట్టాము. సో ఉస్మానియాకి సంబంధించి అట్లాంటి ఏం పెట్టలేదు మేము. ఓన్లీ ఈ టెంపరీగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ వాళ్ళని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం అంతే. సో అంతేగాని అక్కడ ఇలాంటి ఏం చేయలేదు. ఎందుకంటే అక్కడ యూజీసీ అంత పవర్ఫుల్ ఒకటి ఉంది, మంచిదే, అదంతా ఎంతో డెఫినెట్గా మాకు పనిచేస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. సో పాత గవర్నమెంట్లు పెట్టినప్పుడు అదైతే యూజీసీ నామ్స్ ఉన్నాయో అవి ఇంకా నడుస్తున్నాయి, అట్లా బాగానే ఉంది అది. సో అందుకని దాని గురించి మేము ఏం మాట్లాడితే వేకెన్సీస్ నింపాలని మాట్లాడినాము, అట్లాగే ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేషన్స్ గురించి మాట్లాడాము, అట్లాగే స్టూడెంట్స్ ఎలక్షన్స్ ఉండాలని మాట్లాడాము. సో కొన్ని చాలా కూలంకషంగానే దీని మీద మేము ఆలోచన చేసి ఇలాంటి అఫిలియేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఒక కంట్రోల్ ఆఫ్ అఫిలియేషన్ ఒక వ్యవస్థను పెట్టాలి, ఫుల్ టైం వ్యవస్థను పెట్టాలి. ఇప్పుడు చాలా పార్ట్ టైంగా 2-3 ఉన్నారు, చాలా ఎక్కువ మందిని పెట్టాల్సి వస్తుంది. ఇలాంటివి కొన్ని రికమెండేషన్ జరిగింది. మీ రిపోర్ట్ మొత్తం 500 విజిట్లు ఉన్నాయి దాదాపు. తెలంగాణ విద్యా కమిషన్ మీరు చేసినటువంటి విజిట్స్ 500 ఉన్నాయి పైగా. 3 దేశాలు 6 రాష్ట్రాల్లో సందర్శించి మీరు ఒక 354 పేజీల ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ద బెస్ట్ పాలసీ అంటే మీరు ఫారెన్లో తిరిగినప్పుడు కావచ్చు, ఇతర రాష్ట్రాలు ద బెస్ట్ పాలసీ ఏదైనా మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించినటువంటి చెప్పాల్సి ఏదైనా? మంచి క్వశ్చన్ ఇది. స్టాండర్డైజేషన్. ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటే ఒక మెక్డొనాల్డ్ అనే ఒక రెస్టారెంట్ ఏదైతే మనకున్నామో ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడ పోయినా కానీ అట్లాగే ఉంటుంది స్టాండర్డ్ అది కదా. సో మీ చిప్స్ అట్లాగే ఉంటుంది, అన్నీ అట్లా నగ్గెట్స్ అట్లాగే ఉంటాయి, అన్నీ అట్లా టేస్ట్ కావచ్చు, అపియరెన్స్ కావచ్చు, వాట్ ఎవర్. అట్లాగే స్కూల్స్ కూడా
ప్రీ ప్రైమరీ అంటే ఇట్లా ఉండాలి అని మేము రికమెండ్ చేసాము, ప్రైమరీ పోర్షన్ అంటే ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, హై స్కూల్ అంటే ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, డిగ్రీ కాలేజ్ ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, గురుకులాలు ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, యూనివర్సిటీ ఎట్లా ఉండాలని రికమెండ్ చేస్తాము. ఈ స్టాండర్డైజేషన్ ఫాలో కావాలి గవర్నమెంట్స్. అంతేగాని 29 రకాల స్కూల్స్ ఉన్నాయండి ఇప్పుడు, గందరగోళం అన్నమాట. సో ఒక స్కూల్ సింగిల్ టీచర్ స్కూల్ అంటాం, మనము డబుల్ టీచర్ స్కూల్ అంటాము. ఒక స్కూల్ అంటే 5 తరగతులు ఉంటే 5 టీచర్లు ఉండాలి, 5 తరగతి గదులు ఉండాలి, ఒక హెడ్ మాస్టర్ ఉండాలి, సో ఒక స్టోర్ రూమ్ ఉండాలి, ఒక డైనింగ్ హాల్ ఉండాలి, అంతే రెస్పెక్టబుల్ డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, ఒక కాంపౌండ్ వాల్ ఉండాలి, వాచ్మెన్ వార్డ్ ఉండాలి, బస్సులు ఉండాలి. ఇట్లా ఈ రకంగా మేము స్టాండర్డైజ్ చేసాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ని. సో ఇది ఫాలో కాగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఫాలో కావాల్సిందే, దీనికి ఏదో గొంత మొక్కరికలా మన డబ్బులు అనొద్దు మీరు. సో సింపుల్గా మీరు బడ్జెట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 15% అన్నది, సో కొటార కమిషన్ 20% పెట్టాలన్నారు, సో మేము 18% పెట్టాలన్నాము. సో ఈ సింపుల్గా వితిన్ 20% లోపలనే మీరు పెట్టినా కానీ ఒక 5 years మనం చేయగలిగితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మన స్కూల్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ సింపుల్. సో ఇది స్టాండర్డైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ పాలసీ మీద ఎక్కువగా వినిపిస్తున్న ఆరోపణలు ఒక 2-3 మీ ముందు ప్రస్తావిస్తాను. ముఖ్యంగా మీరు ఏదైతే 1వ తరగతి నుంచే ట్రై లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్లని స్టార్ట్ చేయడం 1వ తరగతి నుంచి అది సాధ్యమవుతుందా అన్నది ఒక ప్రశ్న. రెండోది 1వ తరగతి నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలా అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇలాగే ఇంగ్లీష్ మీడియంలోనే అన్నదానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మాతృభాషను ఎలా వదిలిపెడతారు అన్నది అది కొంత వివాదానికి దారితీస్తుంది కదా, మాతృభాష లేకుండా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అంటే. ఇప్పుడు మీకు మాకు తేడా ఉంది అబ్బా, మీ మీడియాకు మాకు తేడా ఉంది. మీరు మీడియా వాళ్ళు ఏంటంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడితే వివాదం అయిపోయింది అంటారు. మాకేంటంటే మేము కొన్ని వేల మంది యాక్చువల్ స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, లక్షల మంది పేరెంట్స్ ఆస్పిరేషన్ ఏంటంటే ఇంగ్లీషు. తర్వాత మాలాంటి వాళ్ళు తెలుగు మీడియంతో ఎట్లా సఫర్ అయినామో, ఇంజనీరింగ్లో ఎంత సఫర్ అయినామో మాలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. మీరు పిల్లల్ని అడగండి చెప్తారు, తల్లిదండ్రులు అడగండి చెప్తారు ఏం కావాలన్నా వాళ్ళకి. అంతేగాని ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాతృభాష ఏదో అయిపోతుందని గొంతు నుంచి అరిచే వాళ్ళందరూ కూడా అది బోగస్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, వాళ్ళ మనవరాలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు. అంటే ఇది ఏంటంటే అది డ్యూయల్ థింగ్, తప్పు కదా అది. సో అందుకనే మీరు వివాదాలు చేస్తున్నారంటే ఎంతమంది వివాదాలు చేస్తున్నారు? 1%, 0.5% వివాదాలు చేసేవాళ్ళు. సో నేను 99% గురించి మాట్లాడుతున్నాను, మీరేమో ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ 1%, 0.1% మాట్లాడుతారు. అదొకటి. సో మేము 3 భాషలు ఫస్ట్ క్లాస్ నుంచి ఎందుకు రికమెండ్ చేశామంటే పుట్టినప్పటి నుంచి పిల్ల 8 సంవత్సరాల వరకు ఈ మైండ్ అనేది చాలా యాక్టివ్గా, మెదడు అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. రిసెప్షన్ ఆఫ్ న్యూ థింగ్స్, ఎమోషన్స్ అయితేనేమి, సో లెర్నింగ్స్ అయితేనేమి, రెస్పాన్సెస్ అయితేనేమి, సో అది మనకి చాలా ఆ న్యూరో సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో మనకి వరల్డ్ వైడ్గా తెలిసినటువంటి ఈ చైల్డ్ దీనికి సంబంధించి అందరూ కూడా సో అప్పుడు భాషలు ఎక్కువ నేర్చుకుంటారు. సో అందుకనే ఈ 3 భాషలు అప్పుడు నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చుకుంటారు, దాని తర్వాత వాళ్ళు దే కెన్ ఎక్సెల్. సో అదే కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్, అందుకనే మాకు మీరు కొంతమంది ప్రైమరీ స్కూల్ తర్వాత ఇంగ్లీష్ పెట్టండి అంటారు, అప్పటికి అయిపోద్ది, లెర్నింగ్ క్యాపబిలిటీ అయిపోతుంది అది. సో ఈరోజు మీకు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైతే సుప్రీం జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళ, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళ, ఆర్ మదర్ టంగ్ నుంచి వచ్చిన వాళ్ళ, ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? దట్స్ వన్ థింగ్. సో అందుకనే మనకి సరే కొంతమంది చెప్పరాటం లేదంటే చెప్పడానికి మెల్లగా అది వస్తుంది. సో మీరు కొత్త టీచర్ని ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళని తీసుకోండి, సో లేదా పాత టీచర్లు ట్రైనింగ్ ఇవ్వండి. సో పాత టీచర్లు కొంచెం కష్టపడతారు, సో మన పిల్లల గురించి ఏమవుతుంది కష్టపడి నేర్చుకుంటారు. సో అందుకనే ఈ 3 లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది సో 8 years లోపలనే పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి మాకు మాధ్యమంలో తెలిసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంగ్లీష్ మీడియం వలననే మనకి ఇంటర్మీడియట్ తర్వాత చేయబోయే హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంజనీరింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఎంబీబీఎస్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, లా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అగ్రికల్చర్ బీఎస్సీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఎంత చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత తొందరగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రైమరీ స్కూల్ వరకు ఇంగ్లీష్ అని ప్యూర్ ఇంగ్లీష్ పెట్టాల్సిన అవసరం లేదు, పదాలన్నీ ఇంగ్లీష్లో వాడండి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వండి, అర్థం కావడానికి తెలుగులో చెప్పండి, ఆరు ఉర్దూలో చెప్పండి, ఆరు లంబాడి భాషలో చెప్పండి, ఆరు కోయ భాషలో చెప్పండి, ఏ భాష ఉంటే అక్కడ లోకల్గా చెప్పండి అని అంటున్నాం మేము. సో మేము అట్లాగని మొత్తానికి టోటల్గా ఏదో ఈ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ బిజినెస్ మోడల్లో అందరూ కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాలి లేదా పెనాల్టీ ఇస్తాము, అలాంటి చెత్తది మేము పెట్టలేదు అంతా కూడా. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఒక సమతుల్యం. సో భాషలకు సంబంధించి మనము పిల్లలని ఒక మంచి ఎంపవర్ చేయాలి, వాళ్ళని ఒక సాధికారత వైపు తీసుకెళ్ళాలి.
సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. సో ఫ్యూచర్ సిటిజన్కి రెడీ కావాలి, హైయర్ ఎడ్యుకేషన్కి రెడీ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇంగ్లీష్ మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మేము రికమెండ్ చేసాం. సార్ మీరు ఇచ్చినటువంటి సిఫార్సుల మీద పొలిటికల్గా కూడా కొంత విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. అసలు ఈ తెలంగాణ విద్యా కమిషన్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది పాలిటిక్స్, డెఫినెట్గా రాజకీయమే, విద్య కూడా రాజకీయమే. నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా వాళ్ళు గ్యారెంటీగా చదవకుండానే విమర్శించగలరు. ఇప్పుడు హరీష్ రావు ఏం చదవలేదు, ఫస్ట్ పేజ్ చూశాడు, ఆ డ్రాఫ్టింగ్ ఏదో రాసాం ఎవరెవరు ఉన్నారనేది. ఆయనకు పాపం డిఆర్ అంటే డాక్టర్ అంటే పిహెచ్డి ఉంటుందని తెలియదేమో, అక్కడ పక్కన పిహెచ్డి అని రాస్తేనే పిహెచ్డి అనుకుంటున్నారేమో. నేను మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత చూస్తే మా వాళ్ళందరికీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ కూడా డాక్టరేట్స్ ఉన్నవి. సో డాక్టర్ స్వప్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ జీనత్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, ప్రొఫెసర్ పద్మజ, వీళ్ళందరూ డాక్టరేట్లే. వీళ్ళు కాక 22 మంది ప్రొఫెసర్స్ నాకు హెల్ప్ చేశారు. సో రకరకాల వర్కింగ్ గ్రూప్స్ని మేము తీసుకున్నాము. సో అందులో వాళ్ళదే అంతా కూడా, నాది కాదు అంతా కూడా. ఇది మురళి అనేవాడు ఒక్కడు రాయడబ్బా, ఇదంతా కూడా అందరం కలిసి కూలంకషంగా అధ్యయనం చేసి, నేను చెప్పాను ఇందాక. సో మొత్తం ప్రపంచమంతా అధ్యయనం చేసాం మనం ఒక రకంగా చెప్పాలనుకుంటే. సో దిస్ ఇస్ నాట్ దట్. అది ఒకటి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన దేశంలో 3 భావజాలాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రీమ్ రైట్, ఇంకోటి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఇంకోటి మధ్యగా కాన్స్టిట్యూషన్ని ఉన్నది సపోర్ట్ చేసేవాళ్ళు, రైట్. వీళ్ళిద్దరు కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయరు, కాన్స్టిట్యూషన్లో ఉన్నది సపోర్ట్ చేయరు. మన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేలు, సో బాబు రాజేంద్ర ప్రసాద్, వాళ్ళు ప్రసాదించిన కాన్స్టిట్యూషన్ని వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయరు, రైట్. ఈ 3 ఐడియాలజీస్ ఉంటాయి మనకి. సో ఎప్పటికీ కూడా వైరుధ్యం ఉంటుంది. ఇండియాలో ఎప్పటికీ మీ కాన్సెన్సస్ జరగదు. సో వీళ్ళేమో ఎక్స్ట్రీమ్ రైట్ వాళ్ళు అటు సనాతనం వైపు తీసుకెళ్తారు, ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాళ్ళు చైనా వైపు తీసుకెళ్తారు. సో ఈ మధ్యలో బాబాసాహెబ్ లాంటి వాళ్ళు, అంబేద్కరిస్టులు, లేకపోతే మన కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్లా ఉంటుంది. ఇది ఎప్పటికి ఇట్లాగే ఉంటుంది. బండి సంజయ్ అర్బన్ నక్సలైట్ అంటూ కూడా పోల్చారు దానికి. అవును, నేను అర్బన్ లెఫ్ట్ కాదు, అర్బన్ రైట్ కాదు నేను, రైట్. సో బండి సంజయ్కి పాపం ప్రాబ్లం ఏంటంటే, కొంచెం నేను ఈ మధ్య నిన్ననే బ్రౌజ్ చేశాను. ఆయన ఎడ్యుకేషన్ ఏంటి అసలు పైన పాపం అందరూ ఒకలాగా మాట్లాడతారు, ఈయన ఒకలాగా మాట్లాడతాడు కదా. సో మనకు అందరు గమనిస్తుంటారు కదా, ఈయన మొలదరాల గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంకా అర్బన్ నక్సలైట్ అంటాడు, లేకపోతే గమ్మత్తుగా మాట్లాడారు, చాలా విచిత్రంగా మాట్లాడతాడు మనిషి. ఈయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చూశాను. సో చూస్తే ఐ థింక్ ఒక దగ్గర ఏమో 10th క్లాస్ అని ఉంది, ఒక దగ్గర ఏమో ఇంటర్మీడియట్ అని ఉంది, ఇంకో దగ్గర ఏమో కామరాజ్ ఏదో చెన్నైలో తమిళనాడులో ఒక యూనివర్సిటీలో ఎంఏ చేసినట్టుంది. అంటే కొంచెము ఈజ్ నాట్ హైలీ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పాను, హైలీ అని చెప్పాను కానీ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్, నెంబర్ 1. నెంబర్ 2, చాలా ఐ థింక్ ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ, బట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఆయన మనం ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు. ఆయన పార్టీ వల్ల ఆయన సీరియస్ తీసుకోవటం లేదు, మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. అందులో ఎడ్యుకేషన్ అనేది అస్సలు ఆయన ఏరియా కాదు ఇది. సో ఇంకేదన్నా ఎమ్మెల్యేలు ఎన్నికలు అది వేరే, కానీ ఎడ్యుకేషన్లో పాపం ఆయన మనం సీరియస్ తీసుకోవద్దు. ఫైనల్గా మౌలిక సదుపాయాల గురించి మిమ్మల్ని ఒక రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం అడిగితే మీరు కొంత లీనియన్స్ తీసుకొని పరిధి దాటి ఉద్యోగుల జీతాల గురించి కావచ్చు, ఇతరత్ర విషయాల గురించి కొంత ప్రస్తావించారు. ఏదైతే మీరు ఎడ్యుకేషన్కి సంబంధించిన బడ్జెట్ 18% కేటాయించాలన్నారో దాన్ని బేసిక్గా ఉంది. అసలు ఇప్పుడు ఎంత శాతం? 6% మాత్రమే ఇస్తున్నారు. దాన్ని ఫోకస్ చేయకుండా మా జీతభత్యాల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సిఫార్సుల్ని మీరు మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అడిగితే కొంత లీనియన్స్ తీసుకొని పరిధి దాటారని నిన్న మాట్లాడుతున్న కొద్దిమంది అన్నారు కదా, దాని మీద ఫైనల్గా ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, పాపం మన వాళ్ళందరికీ ఎవరికి కూడా చదివే ఓపికలు ఉండవు అబ్బా. సో మేము అందుకనే ఫస్ట్ అది కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అనేది, ఆ జీవోలో ఏం రాశారనేది ఇలా రాసాం ఫస్ట్లోనే. సో జెనసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక్క నిమిషం సార్, నేను జీతాల గురించి అడగట్లేదు సార్. మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ను దాని వరకే పరిమితం అయ్యారా? లీనియన్స్ తీసుకొని ఏమన్నా పరిధి దాటారా? ప్రభుత్వం మీది యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని ఇప్పటికీ కోరుకుంటున్నారా? అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇందులో అసలు ఈ కమిషన్ ఏం చేయాలి, ఏం పని చేయడానికి అవకాశం ఉంది అనే దాని మీద సో రాసామన్నమాట. అంటే గవర్నమెంట్ ఒక జియో చేసింది. ఆ జియో ప్రకారం ఏం చెప్పిందంటే, డెవలప్ ఏ కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రమ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి హై స్కూల్, మన హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు
ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి అంతా కూడా స్టడీ చేసి ఎలాంటి రికమెండేషన్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి రిఫార్మ్ చేస్తే బాగుంటుంది అనేది రాయమని ఒక స్పెసిఫిక్ డ్యూటీ మాకు అప్పచెప్పారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ స్మాల్ పార్ట్. అయితే జనరల్గా నాకు మనీష్ సిసోడియా గారు, నేను ఒకసారి ఫస్ట్ 10 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు, ఈ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు కూడా, ఆయన 4 నాకు చెప్పాడు, ఇది 4 పిల్లర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పాడు ఆయన, చక్కగా చెప్పాడు ఆయన. ఒకటి ఏంటంటే లైక్ దిస్ సిలబస్, కరికులము, సో పెడగాజీ, ఇదంతా ఒక స్తంభము. సో రెండో స్తంభము టీచర్లకు సంబంధించి, టీచర్స్ పెద్ద స్తంభం, ఇది కూడా ఇంపార్టెంట్ స్తంభం, అది కూడా చెప్పాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్తంభము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి స్కూల్ అనేది, అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. 4వది పేరెంట్ కమిటీ, పీపుల్స్ పార్టిసిపేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఈ 4 వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఇందులో టీచర్స్ కూడా ఉంది, విద్య అంటే టీచర్స్ కూడా. సో టీచర్కి సంబంధించి మొత్తం 360 degrees మేము చూడాలి. అంతేగాని టీచర్ అంటే ఒకటే టీచర్ కాదు చూసేది, టీచర్కి సంబంధించిన రిక్రూట్మెంటు, వాళ్ళ క్వాలిఫికేషను, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాగే మనకి ఈ పెడగాజీ, కరికులం, ఇది కూడా చూడాల్సి ఉంటుంది. సో పేరెంట్స్ కమిటీసు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తేనే అప్పుడు విద్య అనేది బయటకు వస్తుంది. అంతేగాని మేము చూసిన దాంట్లో ఏ ఒక్కటి కూడా మాకు ఇచ్చిన డ్యూటీ కంటే బయటికి పోయింది లేనే లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము యాక్చువల్గా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ టచ్ చేయలేదు ఇంకా, లైక్ అగ్రికల్చర్ ఎడ్యుకేషను, మెడికల్ ఎడ్యుకేషను, ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ అంతా కూడా. ఇట్స్ అ మోర్ కైండ్ ఆఫ్ థింగ్. అది ఇది సరిపోదు, మాకు టైం కూడా సరిపోదు. ప్లస్ ఇట్ రిక్వైర్స్ అనదర్ కమిషన్స్, దానికి సంబంధించి వేరే ఉండాలి అంతా కూడా. దీని కిందకి రాదని చెప్పి మేము స్టడీ చేయలేదు అనమాట. అయితే వీళ్ళు మేము ఆ జీవోకి సంబంధించిన రిఫర్ చేసాం ఇందులో. సో జెనసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్ అనే చిన్న 1 page చాప్టర్ రాసాం, అందులో ఉంది. కానీ మనలో చదవడానికి ఓపిక లేదు కదా, ఏం చేయాలి, నేను మాత్రం ఏం చేయాలి, ఎంతని చెప్పాలి, ఎంత ఎడ్యుకేషన్ చెప్పాలి. అందుకని ఈ మధ్యకాలంలో ఎవరు పిలిచినా పోతున్నా, కనీసం ఏదైనా ఒకటి ఇట్లా మీరు ఒక ప్రశ్న అడుగుతారు, ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ఎక్కడో దగ్గర క్లారిఫికేషన్ దొరుకుతుంది వాళ్ళకి కూడా అని చెప్పేసి నేను కూడా కష్టపడిన గొంతంద పొంగా అందరికి చెప్తూ ఉన్నా నేను, కావాలని చెప్పేసి. సో ఇందులో 434 రికమెండేషన్లలో సో ఆ జీతాలది ఒక్క రికమెండేషను. సో 433 ఇంకా చెప్పాలి, దాని గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. సో 1/434, ఆ ఒక్క జీతాలకి 1/434 టైం ఇవ్వాలి మీరు, అంతేగాని దానికే మొత్తం టైం చేయడం కరెక్ట్ కాదు కదా. అది మనం చూడొచ్చు. మొత్తంగా తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చేటువంటి సిఫార్సుల్లో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక స్టాండర్డైజ్ నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగానే సిఫార్సులు చేశాము. ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి టాస్క్ను పరిపూర్ణంగా సంపూర్ణం చేసి నివేదిక ఇచ్చాము, దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా ఇక్కడ ఏదైతే కొన్ని సిఫార్సుల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమో అలాంటి వాటిలో ఎలాంటి వాటికి ఆస్కారం లేదు. భవిష్యత్తు తరాల్లో ఒకవేళ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆనాటి మార్కెట్ పరిధులకు అనుగుణంగానే జీతాల విషయాన్ని కూడా ప్రతిపాదించాము. మిగతా కూడా కొంత పొలిటికల్గా వస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో వాటిని కూడా పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చెబుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. కెమెరామెన్ బాలుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.